ఈరోజు టిఫిన్కి ఉల్లి బజ్జీ వేస్తున్నానండి. ఇదివరకు స్ట్రీట్ సైడ్ బళ్ళ మీదే అమ్మేవారు. ఇప్పుడు పెద్ద హోటల్స్లో కూడా మైసూర్ బజ్జీతో సమానంగా ఈ ఉల్లి బజ్జీ అందరూ ఇష్టపడి తింటున్నారు. పెద్ద హోటల్స్లో కూడా దొరుకుతుంది. ఇది చాలా ఈజీ అండి. ఇడ్లీ పిండి కొంత మిగులుతుంది కదా, మనం ముందు రోజు అది వేసుకోక ఎంతో కొంత 2 స్పూన్ల ఇడ్లీ పిండిలో ఒక 4 స్పూన్లు మైదా, 4 స్పూన్లు వరిపిండి కలిపేసుకుని తగినంత ఇంకొంచెం ఉప్పు వేసుకుని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ కలిపేసి ఉంచుకున్నాను. ఒక అరగంట ఇలా కలిపేసి ఉంచుకోవాలి. ఇదిగోనండి, ప్యాన్ పెట్టుకున్నాను, నూనె కాగిపోయింది. ఈ వేడి నూనె 2 స్పూన్లు ఇందులో వేసేసుకుంటే గుల్లవిచ్చి వస్తాయండి. ఇదిగోనండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఉల్లి బజ్జీ ఇంట్లోనే తేలిగ్గా మన మంచి ఆయిల్తో. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఎవరికి ప్రిఫరబుల్ కాదు, అప్పుడప్పుడు పర్వాలేదు. నిన్న అల్లం చట్నీ చేశాను కదా, దాంతో